నమస్తే, జై శ్రీరామ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సార్. ఈరోజు ఈ వెహికల్ రెండో వెహికల్ మేము డెలివరీ ఇవ్వడం. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 15 రిజిస్ట్రేషన్ టాటా జస్ట్ సార్. ఇది ఎక్సీ వేరియంట్. ఇది 2015 1వ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 4వ నెల రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది 1,05,000 చిల్లర రీడింగ్ ఉంది సార్. ఇది అదర్ స్టేట్ నుంచి వెళ్ళి వెహికల్ లోకల్కి రిజిస్ట్రేషన్ అయిన వెహికల్. ఒక కస్టమరు కొనుక్కొని మన దగ్గరకు తీసుకొచ్చిండు. అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మేము ఒక 1 మంత్ అవుతుంది సార్. అప్పుడు 3,80,000 ఏమో వీడియో పెట్టినాం. చాలామంది కస్టమర్స్ 3 lakhs వరకు కస్టమర్ని అడిగారు, కానీ అప్పుడు ఆ కస్టమర్ ఇవ్వలేదు. జస్ట్ ఒక 3-4 days బ్యాక్ నుంచి వెళ్ళి సార్ చూడండి వెహికల్ అయితే అమ్మేయండి, ఏదైనా రేట్ వస్తాయి అంటే ఈ అన్న వాళ్ళు వచ్చేసి దాదాపు ఒక 4-5 hours అవుతుంది మన దగ్గరకు వచ్చి. యాక్చువల్గా అయితే మన దగ్గరికి మన Type 3 డిజైర్ 2018 మోడల్ కోసం వచ్చింది సార్. అది ఒక 10,000 to 15,000 డిఫరెన్స్ ఉంటే దాన్ని క్యాన్సిల్ అయ్యి ఈ వెహికల్కి డైవర్ట్ అయ్యారు. ఈ వెహికల్ వచ్చేసి ఇవాళ 2,80,000 అయితే 2015 మోడల్ టాటా జస్ట్ అయితే సార్ వాళ్ళకి అమ్మినా సార్. ఈరోజు 2 lakhs అయితే మనకు పేమెంట్ ఇచ్చారు. ఒక 80,000 రూపాయలు అయితే డ్యూ పెట్టారు. మేము సీసీ పేపర్ ఇచ్చిన తర్వాత ఇస్తా అంటే ఈరోజు అయితే బండి వాళ్ళకు డెలివరీ ఇస్తున్నా. అన్న నమస్తే. నమస్తే. ఏ ఊరు? మాది జయశంకర్ డిస్టిక్, చిట్యాల మండల్, జూకల్ గ్రామం. మేము యూట్యూబ్లో చార్త్య కార్ బజార్ చూసి ఇక్కడ 2018 మోడల్ స్విఫ్ట్ డిజైర్ ఉన్నదానికి ఉద్దేశంతో వచ్చినాం. అదొక మాకు 10-15 వేల తేడాతోని రేటు ధర నచ్చక జస్ట్ ఎక్సీ బండికి మాట్లాడుకొని 2,80,000 బండి మాట్లాడుకొని 2 లక్షలు డబ్బులు కట్టి 80,000 సీసీ తర్వాత డబ్బులు కడదామని ఈరోజు ఈ బండి తీసుకుని పోతుంది. బండి ఎట్లుంది అన్న? బండి బాగానే ఉంది. మా రెస్పాన్స్ ఎట్లుంది? ఫస్ట్ రెస్పాన్స్ మంచిగా ఉంది. కస్టమర్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడిచ్చిందో నమ్మకంగానే ఉన్నది. ఇంకొక 80,000 డ్యూ ఉందా? 80,000 డ్యూ ఉన్నది. ఓకే అన్న. మీ మొబైల్ నెంబర్? నా మొబైల్ నెంబర్ 9542325343. 9542325343 అన్న. వాళ్ళు జయశంకర్, భూపాలపల్లి జిల్లా. ఒక సీసీ పేపర్ ఒకటి డ్యూ ఉంది, అంతే కదా? ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఈ అన్న వాళ్ళతోటి ఇంకొక అన్న వచ్చిండు. అంటే దాదాపు ఆయన కొంచెం వెహికల్స్ పరంగా ఎక్కువ నాలెడ్జ్ ఉంది అన్నకైతే, ఎక్స్పర్ట్ కాబట్టి ఆ వెహికల్ కాదన్నా కూడా ఈ వెహికల్ అయితే మొత్తానికి అయితే డీల్ అయితే అయింది సార్. ఈ వెహికల్ అయితే ఈరోజు అయితే అన్నవాళ్ళు అదే ఈ వెహికల్ తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళకి ఫుల్ పేమెంట్ అయిపోతుంది అనే ఉద్దేశంలో ఈ వెహికల్ తీసుకోరు. మళ్ళీ అది తీసుకుంటే ఈఎంఐ పెట్టుడు ఇబ్బంది అని నెట్ క్యాష్ కట్టచ్చు అనే ఉద్దేశం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్.